కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరిగాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెను అని వారితో చెప్పెను. కొందరు, ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడియున్నదని దేవాలయమును గూర్చి మాటలాడుచుండగా ఆయన, ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవి అని చెప్పెను. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరగబోవునని సూచన ఏమి అని ఆయనను అడుగగా ఆయన, మీరు మోసపోకుండా చూచుకునుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించిననియూ చెప్పుదురు. మీరు వారి వెంబడిపోకుడి. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు అని చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును. తెగుళ్ళును కరువులను తటస్థించును. ఆకాశము నుండి మహాభయోత్పాదములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్ష్యార్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకునుడి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడదురు. గాని మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమైనదని తెలుసుకునుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను. పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో వ్రాయబడినవన్నీయు నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికిని శ్రమ. భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు. చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూరుడే వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకునుడి, మీ విడుదల సమీపించుచున్నది అనెను. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి. అవి చిగురించుట చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని మీ అంతట మీరు తెలుసుకుందురు గదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకునుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించునుగాని నా మాటలేమాత్రమును గతింపవు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినమున అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి ఎందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయిచు మెలకువగా ఉండుడి అని చెప్పెను. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి. పస్కా అనబడిన
పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడేరి గనుక ఆయనను ఏలాగు చంపింతుమని ఉపాయము వెదకుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. గనుక వాడు వెళ్ళి ఆయనను వారికేలాగు అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాటలాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెతుకుచుండెను. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినమురాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడి అని వారిని పంపెను. వారు, మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడుగగా ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండ మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును. అక్కడ సిద్ధపరచుడి అని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవల్లని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూనూ దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకుని మీలో పంచుకునుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాను అనెను. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకునుటకు దీనిని చేయుడి అని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన. ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడు, ఆ మనుషునికి శ్రమ అని చెప్పెను. వారు, ఈ పనిని చేయబోవాడెవరో అని తమలో తాము అడుగుకొనసాగిరి. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అని వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులనబడదురు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నా శోధనలలో నాతో కూడా నిలిచిన్నవారు మీరే. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకుంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము అని చెప్పెను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాను అని ఆయనతో అనగా ఆయన, పేతురు, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను అనెను. మరియు ఆయన, సంచియు జాలెయు చెప్పులను లేకుండా నేను మిమ్మును పంపినప్పుడు మీకు ఏమైనను తక్కువాయనా అని వారిని అడిగినప్పుడు వారు, ఏమీయూ తక్కువ కాలేదు అనిరి. అందుకాయన, ఇప్పుడైతే సంచిగలవాడు సంచియు జాలయు తీసుకుని పోవలెను, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసియున్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాను అనెను. వారు, ప్రభువా, ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నవనగా చాలును అని ఆయన వారితో చెప్పెను. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో,
మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చెయ్యుడి అని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళూని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయుడి అని వారితో చెప్పెను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడినవాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకునుటకు ఆయన యొద్దకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోవు దానిని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగనరికెను. అయితే యేసు, ఈ మట్టుకు తాళుడి అని చెప్పి వాని చెవి ముట్టి బాగుచేసెను. యేసు తన్ను పట్టుకుని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీ చెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకునలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. వారాయనను పట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయిరి. పేతురు దూరముగా వారి వెనక వచ్చుచుండెను. అంతట కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను. అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరి చూచి, వీడును అతనితో కూడా ఉండెను అని చెప్పెను. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతని ఎరుగను అనెను. మరికొంతసేపటికి మరి ఒకడు అతని చూచి, నీవును వారిలో ఒకడివి అనగా పేతురు, ఓయి, నేను కాను అనెను. ఇంచుమించు ఒక గడియైన తరువాత మరియొకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలయుడు అని దృఢముగా చెప్పాను. అందుకు పేతురు, ఓయి, నీవు చెప్పినది నాకు తెలియదు అనెను. అతడింకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక, పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. యేసును పట్టుకునిన మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి. ఉదయము కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకుని పోయి, నీవు క్రీస్తువైతే మాతో చెప్పుము అనిరి. అందుకాయన, నేను మీతో చెప్పిన ఎడలా మీరు నమ్మరు, అదియుగాక నేను మిమ్మును అడిగిన ఎడలా మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడుగగా ఆయన, మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను. అందుకు వారు, మనకిక సాక్షులతో పని ఏమి? మనము అతని నోటి మాట వింటిమి గదా అని చెప్పిరి.